రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల 18వ తేదీ ఆదివారము. ఈ దినంన సువిశేషంలో యేసు ప్రభు నేనే జీవాహారమును అని చెబుతూ జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను అని చెబుతూ యేసు ప్రభు ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము, మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి, అటుల కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, ఒక ఊరిలో ఒక రాజకీయ నాయకుడు తన కార్యకర్తలను పిలిచి విందుకు ఆహ్వానించినాడు. ఆ రాజకీయ నాయకుడు ఇచ్చేటటువంటి ఆ విందులో ఆ కార్యకర్తలందరూ పాల్గొని విందును ఆరగిస్తూ ఉన్నారు. విందును ఆరగిస్తూ ఉన్నప్పుడు ఆ రాజకీయ నాయకుడు లేచి తన కార్యకర్తలతోటి ఈ విధంగా చెబుతూ ఉన్నారు, మీరందరూ నా మాదిరిగా ఆలోచన చేయాలి, నా మాదిరిగా పనిచేయాలి అని చెబుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మీరు భుజించేటటువంటి ఈ ఆహారము, మీరు స్వీకరించేటటువంటి ఈ పానీయములు నా మాదిరిగానే మీరు ఉండాలి అన్నట్టుగా ఆ రాజకీయ నాయకుడు చెప్పాడు. ప్రియ స్నేహితులారా, ఈ దినమున మనం సువిశేషంలో యేసు ప్రభు మనకు చెబుతూ ఉన్నారు, పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే అని. అయితే వాళ్ళందరూ, అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళు తికమక పడినారు. ఏమిటి, ఈయన పరలోకం నుండి దిగివచ్చినటువంటి ఆహారము అని చెబుతున్నాడేంటి అని కొద్దిసేపు వారి ఆలోచనలు ఆగిపోయినవి. ప్రియ స్నేహితులారా, ఈ ఆహారము ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును అని చెబుతూ ఉన్నారు. యేసు ప్రభు చెప్పేటటువంటి మాటలు, భౌతికంగా చెప్పేటటువంటి మాటలు భౌతికంగా అక్కడ జరగటం లేదు. యేసు ప్రభు చెప్పేటటువంటి మాటలు భౌతికంగా వారికి ఎక్కడ కానీ పట్టు దొరకడం లేదు. యేసు ప్రభు చెప్పేటటువంటి మాటలు వారికి అర్థం కావట్లేదు. మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు చెప్తున్నారు. తాను ఏ విధంగా వచ్చాడు, తాను దేవుని కుమారుడునని, పరలోకంలో ఉన్నటువంటి తాను, సృష్టి ఆరంభమునున్నటువంటి యేసు తాను ఈ దినమున పరలోకం నుండి, ఆయన మరే తల్లి గర్భం నుండి ఇహలోకమునకు వచ్చినటువంటి వారినని యేసు ప్రభు ఇదంతా చెప్పకుండా నేను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవము గల ఆహారమును నేనే అని చెబుతూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 23వ వచనంలో రక్తమును త్రాగరాదు అన్నటువంటి నియమము ఉన్నది. అయితే ఈ యేసు ప్రభు ఏమో నా రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని అని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. ఇదేమిటి, మనకు మోషే ధర్మశాస్త్రము రక్తము త్రాగరాదు అని చెప్పినప్పుడు ఈయనేమో నా రక్తము త్రాగండి అని చెబుతున్నాడు అని ఈ మాటలు ఆనాటి కాలంలో వారు అర్థం చేసుకోలేకపోయినారు. కనుక యేసు ప్రభు తన శరీర రక్తాలను తన యొక్క ప్రజల కోసము, తాను ప్రేమించినటువంటి ప్రజల కోసము, తనను అనుసరించిన ప్రజల కోసము అర్పిస్తున్నానని యేసు ప్రభు చెప్పేటటువంటి ఆ బోధనలు ఆధ్యాత్మిక ఆహారముగా మారుతుందని, ఆ ఆధ్యాత్మిక ఆహారమే ఆత్మల ఆహారంగా మారుతుందని ఆనాటి ప్రజలు వారు భౌతికమైనటువంటి ఆహారం కోసం చూశారు, కానీ ఆధ్యాత్మికమైన ఆహారాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కనుక ప్రియ స్నేహితులారా, క్రీస్తు శరీరము అనగా యేసు ప్రభు పనిచేసినటువంటి విధంగా మనం కూడా పనిచేయాలి. రక్తంలో ప్రాణం ఉంటుంది, రక్తంలోనే చిత్తం ఉంటుంది. మనలో రక్తము మరుగుతున్నదంటే మనలో ఆ యొక్క ఆలోచన అనేది, ఆ ఆశయం అనేది, మన యొక్క చిత్తం అనేది, మన యొక్క సంకల్పం అనేది అందులో ఉంటుంది. కనుక రక్తంలోనే మనలో ఇటువంటి ఆలోచనలు ఉంటవి కనుక
యేసు ప్రభు యొక్క శరీరమును భుజించడము అంటే యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక ఆహారాన్ని స్వీకరించిన వారు యేసు ప్రభు మాదిరిగా ఉండాలి అని యేసు ప్రభు మనకు తన యొక్క శరీర రక్తములను స్వీకరించిన వారు ఎప్పటికీ ఉంటారని చెప్పేసి బోధిస్తూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, మనము యేసు ప్రభు బోధనలను అర్థం కాకున్నా కానీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి యేసు ప్రభు యొక్క బోధనలను విశ్వసించి మనం రక్షణ పొందుదాము. ఆమేన్.